నమస్తే. ప్రస్తుతం మనం అశోక్ నగర్ ఏరియాలో ఉన్నాం. సో, ఎందుకంటే దాదాపుగా ఒక వారం, 10 రోజుల నుండి రాష్ట్రం అంతటా అశోక్ నగర్ వైపే చూస్తా ఉంది. సో, ఎందుకింత ప్రాధాన్యత ఇస్తా ఉన్నారంటే, ఇక్కడ కాకతీయుల కాలం నాటి ఎంతో చరిత్ర గల శివాలయం టెంపుల్ ఒకటైతే ఉంది ఇక్కడ. సో, మరి శివాలయం టెంపుల్‌ని ఏదైతే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతా ఉన్నాం, రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతా ఉన్నాం అని చెప్పేసి ఒక కార్యక్రమం అయితే తీసుకురావడం జరిగింది. సో, ప్రధానంగా ఇదే నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు కావచ్చు, ఇక్కడ స్థానిక కలెక్టర్లు కావచ్చు, ఒక కాంట్రాక్టర్‌కి అప్పజెప్పేసి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతా ఉన్నాం, దీన్ని డెవలప్ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో, దీంట్లో భాగంగానే ఈ శివాలయం టెంపుల్‌ని కూల్చేయడం జరిగింది. సో, దానికి వీళ్ళు చెప్తున్న కారణం ఏందంటే, ఆ జేసీబీ క్లీన్ చేస్తా ఉంటే తగిలి గుడి కూలిపోయింది తప్ప దీన్ని మేము కావాలని కూల్చలేదని చెప్పేసి ఒక మాట దీనికి సంబంధించిన కాంట్రాక్టర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు మాట్లాడతాను. అసలు ఏంటి ఈ గుడికి సంబంధించిన చరిత్ర ఏంది? అసలు ఇక్కడ ఎందుకు ఇదంతా జరుగుతా ఉందనే దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి ఈ గ్రామస్తులైతే, గ్రామకు సంబంధించిన పెద్ద నాయకులైతే అందరూ ఉన్నారు. సో, ప్రధానంగా ఈరోజు ఈ టెంపుల్ దగ్గరికి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు కూడా రాబోతా ఉన్నారు. సో, ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ పోలీసులను కూడా పెట్టిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది మరి ఈ రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించి. సో, మరి దీనికి సంబంధించి పూర్తిగా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్నగారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. అసలు ఏంటి ఈ టెంపుల్‌కి సంబంధించిన చరిత్ర కావచ్చు, దీనికి సంబంధించినవి ఏం చెప్తారు? అసలు ఎందుకు మరి ఈ ప్రభుత్వం ఇట్లా వ్యవహరిస్తా ఉంది అంటే ఏం చెప్తారు? ఇక్కడ నేను చిన్నగున్నప్పుడే ఇక్కడ గుడి అనేది ఉండే. దీని చుట్టూ గుడి చుట్టూ గూడా మహావృక్షాలు అంటే చింత చెట్లు బాగా ఒక అడవి లెక్క ఉండే. 12వ శతాబ్దం కాలం నాటి ప్రతాపరుద్రుడి హయాం లోపట గుండం గుడి ఇవన్నీ కట్టిన క్రమంలోనే ఈ గుడి కట్టడం జరిగింది. ఆ గుడి పక్కమ్మటి కూడా ఒకటి జైలు గోడ లాంటిది ఈడ నిర్మాణం ఉండే. అది దాంట్లో సైనిక స్కూల్ ఉండే. ఇవి దాన్ని సైనిక స్కూలు పడ్డప్పుడు కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఆ గోడను కూడా ఏమాత్రం దాన్ని డిస్టర్బెన్స్ చేయకుండా దాన్ని ఇంకా పునరుద్ధరించి మంచిగా దాన్ని ఏర్పాట్లు చేసి ఇప్పటికి గుడి ఉన్నది. అది ఆ కాలం నాటి ఆనవాళ్ళు. అదేవిధంగా ఇక్కడ కూడా గుడి ఉండే. ఆ గుడి అనేది మొన్నటి వరకు కూడా ఫొటోస్ ఉన్నాయి మంచిగా. అంటే దాని లోపల గుప్త నిధుల కోసం ఈ చిట్టడివి లాగా ఉండే. అయితే గుప్త నిధుల కోసం కొంతమంది అవి అటు ఇటు కొన్ని స్తంభాలు జేసీబీలతో తీయడం వల్ల కొన్ని స్తంభాలు ఒరిగి అవి ఉండే. దాని తర్వాత మొన్న ఈ మధ్య కాలంలో ఒక 3-4 సంవత్సరాల క్రితం పురావస్తు శాఖ వాళ్ళకు కూడా దీన్ని నిర్మాణం ఈడ ప్రాచీన ఆలయం ఉన్నది, దీన్ని నిర్మాణం చేయాలనేది వినతి పత్రాలు కూడా ఇచ్చిండ్రు. దీనికి సంబంధించిన పేపర్లలో కూడా కథనాలు వచ్చినాయి. దానికి ఈ మధ్య కాలంలో ఈ గ్రామానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది వచ్చింది. దానికి ఈ 30 ఎకరాల స్థలం ఈ ఏరియాలో కేటాయించడం నిర్ణయించడం జరిగింది. అయితే ఆ భాగంలో దాంట్లో భాగంగానే 30 ఎకరాల స్థలంలోనే గుడి ఉంది. గుడి దానికి ఏమున్నది, ఒక గుంట 2 గుంటల స్థలం ఉన్నది. దాన్ని డిస్టర్బెన్స్ చేయకుండా కూడా ఇంకా చాలా ఖాళీ స్థలం ఉన్నది. దాని పక్కమటి కూడా ఇంకా ఖాళీ స్థలం ఉన్నది. ఇక దాంట్లో గుప్త నిధులు ఉన్నాయి అనేది చాలా అంటే అందరి నమ్మకం అది ఏంటంటే గుప్త నిధులు ఉన్నాయి ఈ ప్రాంతం లోపల అనేది ఒక చర్చ. డౌట్ ఏంటంటే రాత్రికి రాత్రే ఎవరికి తెలియకుండా సైలెంట్ గా కూల్చాల్సిన అవసరం ఏముంది? మరి కలెక్టర్ చెప్తున్న మాటలేంది, అది తగిలి పడిపోయిందని చెప్పేసి అంటే దానికి సంబంధించిన కాంట్రాక్టర్ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో, ఏంటి దీనికి సంబంధించి? అయితే ఇది మనం ఇప్పుడు చూడొచ్చు, జేసీబీ ఒక్కొక్క రాయిని ఎన్నిసార్లు దాన్ని జరిపినరు అనేది అక్కడ ఆనవాళ్ళ గుర్తులే అవపడుతున్నాయి. దాన్ని ఏదో తీగ తలిగితే లేకపోతే ఇంకేదో తలిగితే అది జరగలేదు, కావాలని అని చెప్పి అది జరిగింది. మనకు బడికి అనేది ఎవరు వ్యతిరేకం కాదు. డెవలప్మెంట్ మా ఊరు సంబంధించింది ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే 250 కోట్లతో అంటే ఊరు అభివృద్ధి అవుతుంది. దానికి సంబంధించిన ఒక పేరు కూడా ఊరికి ఉంటుంది కాబట్టి దానికి వ్యతిరేకం ఏది కాదు. గుడి అనేది కూల్చవలసిన అవసరం లేదు. ఆ గుడి కూల్చిన చోటనే గుడి కట్టాలి. బడి కూడా కావాలి. బడి కూడా విద్యాభివృద్ధి కొరకు మనం ఇప్పుడు వ్యతిరేకం కాదు, మేము వ్యతిరేకం కాదు. అది గుడి. ఇప్పుడు ఈ టెంపుల్ కి సంబంధించి మరి ఎప్పటి ఉండే పూజలు కావచ్చు, ఏమైనా జరుగుతుండే గతంలో ఎట్లా ఉండే అసలు దీనికి సంబంధించి? ఈ గతంలోనంటే మేము చిన్నప్పటి నుంచి అయితే జరగలేదు. మధ్యలో చేయాలనేది ప్రపోజల్స్ వచ్చిన తర్వాత ఇక అనేక కారణాల వల్ల కొంత ఆగిపోవడం జరిగింది. చుట్టూ కంపగిట్లు ఉండే, అదంతా కొట్టేసారు కొన్నిసార్లు కొట్టేసారు. కానీ మళ్ళీ ఇక దానికి అశ్రద్ధ కావడం ఈ గత 3 సంవత్సరాల నుంచే దీని ఎమ్మటి కొంత జరుగుతుంది. పురావస్తు శాఖ వాళ్ళతో చర్చ జరుగుతుంది. వాళ్ళు వచ్చి చూసుకోవడం కూడా జరిగింది. కొంతమంది ఏమంటా ఉన్నారంటే ఇది కేవలం రాజకీయంగా వాడుకుంటా ఉన్నారు కొంతమంది నాయకులు అని చెప్పేసి కొంత వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు రాజకీయంగానంటే మనకు చూస్తా పడుతుంది. ఇప్పుడు గుడి ప్రాంతం లోపల దేవుడు ఎక్కడైతే శివలింగం ఉన్నదో అక్కడ మీరు చూడండి, ఒక 3 బకెట్ల లోతు
లోతు తవ్వకం జరిగింది. దాంతో అవసరం లేదు తవ్వకం, ఎందుకంటే ఏదో ఉన్నది దాని లోపల ఏదో ఉంటది లింగం కింద అనే ఆనవాళ్ళు ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఇక్కడ చూస్తూ అవపడుతుంది. దీనికి కావాలని అని చెప్పి కూల్చి ఈ చేయడం తప్ప దీంట్లో వేరే లేదు. ఏదో తీగలు తలిగితే కూలిపోయే గుడి కాదు. కాకపోతే ఏంటంటే ఇది జరిగింది అని చెప్పుకోవాలి. దాని స్థానంలో గుడి అనేది కావాలి, బడి కూడా కావాలి. అంటే ఇన్ని రోజుల నుండి లేనిది ఇప్పుడే ఎందుకు ఇంత హంగామా చేస్తా ఉన్నారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మరి? అప్పుడు గుడి నిలబడే ఉన్నది, ఉమ్. స్తంభాలు అనేటివి నిలబడే ఉన్నాయి. ఏదో 2-3 స్తంభాలు అట్లా ఒరిగి ఉండే. మామూలుగా గుడి ఉండే, కాకపోతే కంపగిట్లు ఉండే, ఎవరు రాకపోయేది. ఆ గుడి అనేది మనం ఇప్పుడు భవిష్యత్ తరాలకు ఇప్పుడు లక్నవరం సరస్సులు ఇవన్నీ కాకతీయుల కాలం నాటి అని చెప్పుకుంటాం. అదేవిధంగా మా ఊరోళ్ళు కూడా ఇది ఇక్కడ ఫలాని 1000 సంవత్సరాల క్రితం గుడి అనేది భవిష్యత్ తరాలకు గుర్తుండే విధంగా ఉండే గుడి ధ్వంసం చేయడమే బాధాకరం. దాన్ని ఏదో రాజకీయ లబ్ధి అనేది, అది రాజకీయ పాపం లేకపోతే రాజకీయ కోణం కాదు. అది అక్కడ గుడి అనేది అట్లే ఉంచి దాన్ని ఉంచితే అయిపోయేది. దానికి మనకు స్థలం లేకనే ఈ గుడి స్థలంలో కట్టాలనేది లేదు. ఆ గుడి అనేది కావాలి. అదే విధంగా విద్య అనేది అందరికి కావాల్సిందే కాబట్టి బడి కావాలి, గుడి కావాలి. గుడి కూలే చోట గుడి కట్టాలనేది మా యొక్క కోరిక. మీరేం చెప్తారండి ఇక్కడ స్థానికులుగా? మరి టెంపుల్కి సంబంధించి అయితే ఈ ప్రభుత్వం చేసిన వైఖరి కావచ్చు, ఎందుకంటే ఎంతసేపు పేదల ఇల్లు కావచ్చు, గుళ్ళు కావచ్చు, ఇట్లనే జరుగుతూ ఉంది సినారియో అంతా ఈ గవర్నమెంట్లో. సో ఏం చెప్తారు మరి ఈ చేస్తున్న వైఖరిని? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అన్ని కూలగొట్టుడే అలవాటు అయిపోయింది. ఆయన వచ్చిందే బుల్డోజర్ రాజ్యం నడుస్తుంది. గుడి అనేది అడ్డం రాలేదు. విశాలమైన స్థలం ఉంది. ఇక్కడ 30 ఎకరాల స్థలం ఉన్నది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టాలనుకుంటే ఎక్కడైనా కట్టవచ్చు. కట్టడానికి మేము వ్యతిరేకం కాదు, కట్టాలని డిమాండ్ చేస్తున్నాం. కాకపోతే గుడి కూలగొట్టినందుకు ప్రత్యాతాపంగా సదర్ కాంట్రాక్టర్ మీద చర్య తీసుకొని చట్ట ప్రకారం శిక్షించి, కూలగొట్టిన వ్యక్తులపై దేవుడు శిక్షించిండు ఆల్రెడీగా. అందులో ఒక వ్యక్తి చనిపోయినందుకు తెలుస్తుంది. అది జరిగింది, అది దేవుడు చూసుకుంటాడు. ప్రభుత్వం కూడా కూలగొట్టిన వ్యక్తుల మీద చట్ట ప్రకారం చర్య తీసుకొని సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి, జిల్లా కలెక్టర్ గారు దేవాదాయ శాఖ నుంచి వెళ్ళి ఈ జిల్లాకు చెందినటువంటి కొండా సురేఖ గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు, పలానా అశోక్నగర్ గ్రామంలో కాకతీయుల ప్లేసులో ప్రమాదశాస్త్ర కూలిపోయింది, అనుకోకుండా కూలిపోయిన ప్లేసుల్ని మళ్ళీ శివాలయం నిర్మిస్తున్నామని దేవాదాయ శాఖ నుంచి వెళ్ళి ఒక ప్రొసీడింగ్ జీవో ఇస్తే మేము ఇలాంటి ఆందోళన చేయకుండా ప్రభుత్వం మీద నమ్మకంతో ఊరుకుంటాము. కాకుండా మేము కట్టిస్తామని కలెక్టర్ వచ్చేదో ముఖం నోటి మాటలు చెప్పిపోతే ఈ రోజు నోటి మాటలకు విలువలు లేవు. మాకు ఏది ఉన్నదో గవర్నమెంట్ ఆర్డర్ జీవో ద్వారా ఇక్కడే గుడి కడతాం. ఇక్కడ నువ్వు ఎక్కడైనా కట్టు, కూలగొట్టిన శివాలయాన్ని ఈ 30 ఎకరాల సువిశాల స్థలంలో నీ బడికి పోను, ముందే బడి కట్టమంటాను, తర్వాతే గుడి కట్టమంటాను. బడి గుడి 2 కట్టాలని దానికి సంబంధించిన హామీ జిల్లా కలెక్టర్ గారు ఇవ్వాలని. బంగారం కోసమే తొవ్విన్లు, కంపతోని గుడి అడ్డం రాలేదు. ఒకసారి జేసీబీ తగిలితే సెట్ బ్యాక్ రావాలి. జేసీబీ కాంట్రాక్టర్ కావచ్చు వీళ్ళందరూ తగిలి పడిపోయింది తప్ప మేము కూల్చలేదు. తగులితే స్తంభం కాదు, అది కూల. ఒక స్తంభం కాదు, తగులితే అది మండపం ఉన్నది, గర్భాలయం ఉన్నది, దాని కూడా ఇంకో రూమ్ ఉన్నది. ఈ 3 ఒక్కసారి నీలమట్టమైనాయి. అంటే దీని వెనుక అర్ధరాత్రి పూట సదర్ కాంట్రాక్టరు, కొంతమంది స్థానిక లీడర్లు గుప్త నిధుల కోసమే దాన్ని తవ్విండ్లు. ఇది పక్కా నిజం. నీకు డెవలప్మెంట్ చేసేటివాడు పొద్దునాగా చేయాలి. సైట్ ఇంజనీర్ ఉండాలి, డిపార్ట్మెంట్ సంబంధించిన ఏఈఓ డిఏ ఉండాలి. వాళ్ళ పర్యవేక్షణలో నువ్వు డిస్మెటల్ చేయాలి. ఏది లేకుండా మధ్యరాత్రి తోవాల్సిన అవసరం వచ్చింది. అంటే ఎవరైనా చరిత్రను కాపాడాలి, భవిష్యత్ తరాలకి మెసేజ్ లాగా చూపిస్తారు. కానీ మరి వీళ్ళు ఇట్లా వైఖరి చేస్తా ఉన్నారు కదా, మరి ఏం చెప్తారు అన్నది? అదే వాళ్ళ నైజమే దోచుకోవడం, దాచుకోవడం కాదా, దోచుకోవడం కోసమే పర్సెంటేజీలు సరిపోవని బంగారం తవ్వకాలు చేసిండ్రు. చారిత్రక ఆనవాళ్ళు ఉండొద్దు, కేసీఆర్ గారు ఆనవాళ్ళు ఉండొద్దు అనుకున్నాడు. ఆ తర్వాత కాకతీయ రాజుల యొక్క ఆనవాళ్ళు కూడా ఉండొద్దని ఈ యొక్క ప్రయత్నంలో ఆ గుడిని కూలగొట్టిండు. అంత తప్ప వేరే ఏం డిమాండ్ చేస్తారు మరి ఫైనల్ గా? ఒకవేళ దీన్ని మళ్ళీ కట్టకపోతే గానీ ఏం డిమాండ్ చేస్తారు మీరు గ్రామస్తులుగా? ఒక కార్యాచరణ ప్రకటిస్తాం. గుడి బడి 2 కావాలనేది అతి త్వరలో ఒక అఖిలపక్ష కమిటీ వేసుకొని దాని ఉద్యమాలు తీవ్రంగా చేస్తాం. ఏం చెప్తారు మరి దీనికి సంబంధించి? ఏదైతే మొన్న గుడి కూల్చేయడం జరిగింది, అంటే కాకతీయుల చరిత్ర గల ఈ గుడిని కూల్చేసిన వైఖరి చూస్తుంటే ఏమనిపిస్తుంది? మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు ఇక్కడ గ్రామస్తులుగా? దీనికి సంబంధించి ఏం చెప్తారు? యాక్చువల్గా ఇక్కడికి మేము వేరే విలేజ్ నుంచి వచ్చినాము. గత 800 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కాకతీయుల రాజుల యొక్క వారి వారసత్వం, చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, తర్వాత దేవాలయాలు కావచ్చు, మనకున్నటువంటి ఏదైతే వాళ్ళ వారసత్వము, తర్వాత కళలు, పోషణ, దాని ద్వారా పరిపాలన ఎలా సాగించుకోవాలి అనే ఉద్దేశంతో మన
ఓరుగల్లు ఓరుగల్లును జిల్లా కేంద్రంగా పెట్టుకొని అనేక ప్రాంతాలను వాళ్ళు పరిపాలన చేయడం జరిగింది. ఆ పరిపాలనలో భాగంగా కేసీఆర్ కూడా అదే పరిపాలన కొనసాగిస్తూ యాదాద్రిని మిగతా టెంపుల్స్ని కూడా ఆయన డెవలప్ చేసి ఈరోజు తిరుపతికి ధీటుగా మన యాదాద్రి కొనసాగుతుంది. వీటి ద్వారా ఉన్నటువంటి వారసత్వ సంపద ద్వారా ఈ ప్రాంతానికి గుర్తింపు వస్తే తప్ప ఈ ప్రాంతం నష్టపోదు. అలాంటి వారసత్వాన్ని ఉన్నటువంటి సంపదను 800 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ సంపదను ఎలా కూలగొట్టారు, ఎందుకు కూలగొట్టారు, ఈ కూలగొట్టడం వల్ల వచ్చే జరిగేటువంటి ఏదైతే లాభం ఏంటి, మేము ఒకటే చెప్తా ఉన్నాం. దీని ద్వారా గుడులను ఇతరత్ర వాటిని నాశనం చేయడం ద్వారా ప్రజలకు ఏ మెసేజ్ ఇస్తూ ఉన్నారు? ఇది డెవలప్మెంట్ చేయడానికి గుడులు అడ్డం రావు. అంటే మీరేమనుకుంటారు మరి దీన్ని కూల్చడం వెనకాల ఏముంది అనుకుంటా? అసలు ఏం అంటే కేవలం అంటే స్కూల్ కట్టడం కోసమే కూల్చాలంటారు, దీనికి వెనకాల మన ఉందనుకుంటున్నారు? వాస్తవంగా ఇది మనకు ఇంతకుముందు వచ్చేసి ఇది మనకి ఎక్కడ కూడా గతంలో కానీ కొన్ని 1957 నుంచి 1982, 87 వరకు కూడా మనకున్నటువంటి ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూములలో ఇది మనకు వచ్చేసి వారసత్వంగా దేవాదాయ శాఖకు చెందినటువంటి భూమి. కేసీఆర్ గారు ధరణి తీసుకొచ్చినప్పటికి కూడా ధరణిలో కూడా ఇది దేవాదాయ శాఖగా ల్యాండ్గానే ఉన్నది. గత 2-3 రోజుల క్రితమో 2-3 నెలల క్రితమో ఇది ఇప్పుడు ఈయన ప్రవేశపెట్టినటువంటి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి దాంట్లో ఇది వచ్చేసి దీన్ని ప్రభుత్వ భూమిగా ప్రకటన చేసుకొని దాంట్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కాంట్రాక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇది కాంట్రాక్టర్కు లబ్ధి చేకూర్చేలా ఈ గుడిని డిస్మెటల్ చేసి వారు అక్రమంగా సంపాదన చేసుకోవడం కోసమే దీన్ని ఈ పద్ధతిని అవలంబించుకుంటూ దీన్ని చేస్తారు. కొంతమంది రాజకీయంగా దీన్ని వాడుకొని అభివృద్ధిని అడ్డుపడే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పేసి ఇక్కడ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యే వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి దీనికి? అంటే మీరు అభివృద్ధికి అడ్డుపడుతున్నారా లేకపోతే ఈ గుడికి చేస్తూ ఏమని అంటున్నారా? ఎవరి అవకాశం వచ్చినప్పుడు ఏ ప్రాంతానికి అభివృద్ధి ఫలాలు అందినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఇతర పార్టీలు కానీ అక్కడ అడ్డుకోవడానికి వాళ్ళకి ఎలాంటి అది ఉండదు. మన ప్రాంతం అభివృద్ధి చెందాలనేది మనకు ముఖ్య ఉద్దేశం. అలాంటప్పుడు ఇక్కడ చేసిన దానికి మేము ఏ విధంగా వ్యతిరేకిస్తాము? మీరు చేసుకోండి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తే మా పిల్లలు మా తర్వాత పిల్లలైనా కూడా ఈ స్కూల్లో చదువుకుంటారనే ఉద్దేశం మాకుంటుంది. బడుగు బలహీన వర్గాలు ఇంకా వెనుకబడిన వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళందరికీ కూడా ఇక్కడ వాళ్ళకి చదువుకోవడానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఎక్కడో సుదూర ప్రాంతాలకు వెళ్ళే బదులు ఇక్కడే మాకు అందుబాటులో ఉంది కాబట్టిగా ఇక్కడే మనం చదివించుకోవాలని అనుకుంటున్నాం. దానికి ఎవరు అడ్డుపడట్లేదు. అంటే ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము ఒకటే, మా పార్టీగా కానీ మేము కానీ వ్యక్తిగతంగా కానీ ఇక్కడ ఉన్నటువంటి గుడిని ఇంతకుముందు యథావిధిగా అదే స్థలంలో నిర్మించాలి. రెండోది స్కూల్ కూడా నిర్మించాలి. మూడోది దీనికి బాధ్యులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీడియా వాళ్ళు కానీ ఇతరత్ర ఎన్జిఓస్ కానీ మిగతా ఎవరున్నా కూడా వాళ్ళందరూ కూడా దీనిపైన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని జరిగిన విషయాలను వాస్తవాలను బయటపెట్టి ఇక్కడున్న ప్రజలకు మా మండలానికి మా నియోజకవర్గానికి న్యాయం చేకూర్చాలి. గుళ్ళను అన్నిటిని కూడా డెవలప్మెంట్ చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. పాకాల, లక్నవరం, రామప్ప ఈ చెరువు ప్రాంతాలు అనేటి ప్రసిద్ధిగాంచిన చెరువులుగా ప్రతాపరుద్రుడు, రాణి రుద్రమదేవి, సమ్మక్క సారలమ్మ వరంగల్ జిల్లాకు పెట్టిన పేరు. ఇలాంటి పురాతనమైన గుడులను ధ్వంసం చేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతామని చెప్పేసి ప్రభుత్వము ఈ యొక్క కహానీలు చెప్పడము అది సబబు కాదు. సరే, ఇంటిగ్రేటెడ్ స్కూల్ డెవలప్మెంట్ విషయంలో దాన్ని అందరూ ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గుడి అడ్డం రాలేదు. 30 ఎకరాల వెడల్పు పరిధిలో ఉంది. 30 ఎకరాల పరిధిలో మధ్యలో గుడి ఉంది. ఆ టెంపుల్ నిర్మాణాన్ని ముట్టుకోకుండా చుట్టూ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టి ఆ శిథిలావస్థకు వచ్చిన గుడిని కొంచెం మార్పు చేసి డెవలప్మెంట్ చేసి దాన్ని గుడిలాగా నిర్మిస్తే చుట్టూ బడి ఉండు, మధ్యలో గుడి ఉండు. ఇక్కడ ఉన్న అశోకనగర్ స్థానికులు కానీ వివిధ రాష్ట్రాల నుండి చదువుకొని వచ్చిన పిల్లలు కానీ వాళ్ళ మధ్యలో ఒక గుడి అనేది శివాలయం అనేది ఉన్నదని చెప్పేసి వారి యొక్క భక్తికి పారవశ్యంగా నిలిచేది. కాకతీయుల కాలాన్ని ఈరోజు చింద్రవందరం చేసి ఈ ప్రభుత్వము చేస్తున్న అరాజకాలకు ఇది విడ్డూరంగా ఉంది. ఇలాంటి పాత పురాతనమైన
గుళ్ళను ముట్టుకోవడము చట్టరీత్యా నేరము. ఈ చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కలెక్టర్ గారు కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదో తీగ లాగితే డొంక కదిలినట్టుగా పోతలను తీస్తుంటే గుడి కూలిందంటే గుడి ఏది ఒక్క స్తంభం కాదు, 10-15 స్తంభాలు ఉన్నాయి. ఒక్క 2 స్తంభాలు మాత్రమే ఒరిగి ఉండడం జరిగింది. గుడి గోపురాన్ని గుడిని లేకుండా మొత్తం రాళ్లను మొత్తం తవ్వకాలు జరిపి తవ్వటం పెట్టినట్టుగా బండ మీద బండ వేసుకుంటూ లోపడున్న గర్భగుడిలో కూడా తవ్వకాలు చేపట్టడం జరిగింది. దాన్ని ముట్టుకోకుండా వాళ్ళు ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరు మీద మొత్తం ఏ మరమ్మతు ఏ పూర్తి స్థాయిలో చేసుకున్నా కూడా ఇది అంత పెద్ద ఇష్యూ జరిగేది కాదు. ఈ ప్రభుత్వానికి కూడా బ్యాడ్ నేమ్ వచ్చేది కూడా కాదు. ప్రత్యేకంగా వచ్చి ఎటువంటి నిర్మాణం లేకపోయినప్పటికీ కూడా డైరెక్ట్ వచ్చి గుడిని అటాక్ చేయడం జరిగింది. గుడిలో ఉన్న దాన్ని నిధుల్ని తవ్వకాన్ని బయటికి పంపించినాక మిగతా దాన్ని చూసుకుందాం అనే ఆరోపణ చేయడం జరిగింది. అది జనాలు కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. జనాలు వెనకట రోజులు కాదు ఇప్పుడు. కేవలం గుప్త నిధులు కావచ్చు ఏదైనా ఉంటదనే తవ్విలనే అనుకుంటున్నారా మీరు? గుప్త నిధులు వాస్తవంగా ఉన్నాయని చరిత్ర ఆనవాళ్ళు ఇక్కడ గ్రామ ప్రజలు కాదు, ఒక జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వారికి అందరికి కూడా తెలిసిన విషయమే. ఇక్కడ అపారమైన నిధులు ఈ యొక్క గర్భగుడిలో ఉన్నాయని పూర్వీకులు చాలా మంది చెప్పేవారు. ఇక్కడ అండర్ గ్రౌండ్ కూడా ఇక్కడ నుండి వరంగల్ కిలోకోటకు ఉండేదని చెప్పేవారు. దాంట్లో ఉన్న గర్భగుడిలో ఉన్నటువంటి నిధిని దాన్ని అయితే నైట్ టిప్పర్ల ద్వారా తరలింపడం జరిగిందని గ్రామస్తుల ఆరోపణలు జరుగుతున్నాయి. అది వాస్తవానికి ఈ టెంపుల్ ముట్టుకోకుండా వాళ్ళు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మరమ్మతులు పూర్తి చేసుకుంటే బాగుండేది. ప్రభుత్వం బ్యాడ్ నేమ్ వచ్చేది కాదు. కానీ వచ్చి వాళ్ళు చుట్టూ పొదలను బీకేసి శుభ్రం చేసి గుడిని అయితే ముట్టుకొని గుడిని మొత్తం ఉన్న ఆనవాళ్ళం లేకుండా మొత్తం కుప్పలుగా రాతి కుప్పలుగా చేయడం జరిగింది. కాబట్టి ఇది ఎవరైతే దీన్ని ఈ కాంట్రాక్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ కానీ వీళ్ళందరికీ కూడా తగిన శిక్ష పడతాయని అయ్యగారులు కూడా చెప్తున్నారు. శివాలయాన్ని కూల్చివేయడం అనేది అది ఎన్నడుకున్న అరిష్టమే. ప్రభుత్వం ఏ రోజు కూడా గుళ్ళను దేవాలయాలను కూల్చేయడము ఆ చరిత్ర ఆనవాళ్ళు లేవు. ఇది రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక పెద్ద సంఘటనగా చోటు చేసుకున్న విషయం. కాబట్టి దీనికి తగిన బాధ్యులను శిక్షించి కేసులు పెట్టి జైలుకు పంపించాల్సిన అవసరం ఉన్నది. బడి కూడా అవసరమే. కానీ ఇంత 30 ఎకరాల వెడల్పు ఉన్న విశాలమైన ప్రదేశాన్ని కాదని ఓన్లీ గుడిని ఎందుకు అటాక్ చేయాలి? గుడిని ముట్టుకోకుండా నీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టి ఏమైతే శిథిలావస్థ ఉందో దాన్ని కొంచెం మార్క్ఫై చేసి ఆ గుడి డెవలప్మెంట్ను కొంచెం చేస్తే బాగుండేదని మా అభిప్రాయం. అశోక్ గ్రామ ప్రజల అభిప్రాయం. వచ్చే పబ్లిక్ చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీని మీద ముక్కున వేలేసుకొని పోవడం జరుగుతుంది. దీన్ని అటాక్ చేయడం సబబు కాదని కూడా కోరుకుంటున్నాం. సో ఇది పరిస్థితి. సో ఏదైతే కాకతీయ కాలం నాటి ఏదైతే శివాలయం టెంపుల్ ఉందో సో ఇది కేవలం గుప్త నిధుల కోసమే కావచ్చు, దీని వెనకాల ఏదైనా ఉంటుందని చెప్పేసి కేవలం దీన్ని తవ్వి ఇక్కడ ఏదైనా ఉంటే తీసుకెళ్దామనే కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తూ ఉన్నారని చెప్పేసి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. సో ప్రధానంగా మేము స్కూల్కి అడ్డం కాదు, దేనికి అడ్డం కాదు, స్కూల్ కట్టుకోండి, గ్రామానికి అభివృద్ధి తీసుకురండి, కానీ ఇలాంటి చర్యలు హేమం కాదని చెప్పేసి కూడా వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. రాత్రికి రాత్రే వచ్చి కూల్చాల్సిన అవసరం ఏంది? ఏదైతే కాంట్రాక్టర్ కావచ్చు, దీనికి సంబంధించిన కలెక్టర్ కావచ్చు చెప్తున్న మాటలన్నీ ముమ్మాటికి అబద్ధాలే, కేవలం దీనికల్లా పెద్ద కుట్రనే ఉందని చెప్పేసి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ.